వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో విజయ్ ఇప్పుడు రూట్ మార్చాడా? వరుస సినిమాలతో భారీ ప్లానింగ్ కు సిద్ధమయ్యాడా? గౌతమ్ తిన్ననూరితో పాటు దిల్ రాజు బ్యానర్లో వీడి సినిమాలు చేయబోతున్నాడా? వాచ్ దిస్ R24 స్పెషల్. రెండు మూడు సినిమాలు వరుసగా సక్సెస్ పడితే హీరోల రెమ్యునరేషన్లు అమాంతం పెంచేస్తున్నారు. 10 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం టైర్ 2 హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్లో విజయ్ దేవరకొండ ఉన్నారు. విజయ్ దేవరకొండ కెరియర్లో 4 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. గీత గోవిందం మూవీ తర్వాత విజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే తర్వాత కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్లు రాలేదు. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్లో ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. గతేడాది సమంతతో కలిసి చేసిన ఖుషీ మూవీ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే రెమ్యునరేషన్ పరంగా విజయ్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. విజయ్ ఒక్కో సినిమాకి 12 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. ఫ్లాప్లు వచ్చిన నిర్మాతలు అతనితో మూవీస్ చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే నాన్ థియేట్రికల్గా అతనికి మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ సెకండ్ మూవీ కన్ఫర్మ్ అయింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత కూడా దిల్ రాజు విజయ్తో మరో ప్రాజెక్టు చేయడానికి కారణం రివీల్ అయింది. దిల్ రాజు ముందుగానే విజయ్తో 2 సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చారట. కరోనా సమయంలో విజయ్కి అడ్వాన్స్గా కొంత మొత్తం చెల్లించారట. అలాగే 2 సినిమాలకి 25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారట. అందులో భాగంగా మొదటి చిత్రంగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. థియేటర్స్లో ఈ మూవీ కమర్షియల్గా ఫెయిల్యూర్ అయింది. అయితే దిల్ రాజు డిజిటల్ రైట్స్ ద్వారా కొంత సేఫ్ అయ్యారట. ఈ నేపథ్యంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణిగారు, విశ్వక్సేన్తో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో రవికిరణ్ కోలా 2 హిట్స్ అందుకున్నారు. అతను చెప్పిన కథ దిల్ రాజుకు నచ్చడంతో విజయ్ దేవరకొండ హీరోగా సెట్స్ పైకి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.